ఇది జాతీయ పర్వదినం. అవును. అన్ని మతాలకి అందరికీ చెందిన పర్వదినం. ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. అటువంటి చరిత్రాత్మకమైన ఘట్టాన్ని నువ్వు కూడా పాల్గొనడం అనేది ప్రాథమిక బాధ్యత. అది తెలియకుండా నేను ఏదన్నా అధికారం వచ్చిన రోజు చీఫ్ మినిస్టర్ పోస్ట్ కనుక ఉంటే చెప్పండి, నేను వచ్చి కూర్చుంటాను, ఇక అప్పుడు రాక నేను మీకు అందుబాటులో ఉండను. అందుబాటులో ఉండటం అంటే ఆ జేబు దొంగలో, గంజా స్మగ్లర్స్, మాదక ద్రవ్యాల పెడ్లర్స్ అటెండర్ ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో ఉంటే వచ్చి పలకరిస్తాడు. కానీ గణతంత్ర దినోత్సవాలకి ఇట్లాంటి కార్యక్రమాలు రాడు జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు. అంటే ఈ రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి అయితే వచ్చి మాట్లాడతాడండి. ఈ రాజ్యాంగం పట్ల గౌరవం లేదు అతనికి. ఉండాలండి. నువ్వు అదే అంటున్నా, ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు అయినా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసావు. ఇప్పటికీ ప్రజా జీవితంలో ఆ పార్టీ కొనసాగినప్పుడు ఇలాంటి ప్రాథమికమైనటువంటి బాధ్యతలను నెరవేర్చాలి అంటున్నాను. అది ఇప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొడితే, అది ఎన్నికల సంఘానికి చెందినటువంటి ఎన్నికల నిర్వహణను అడ్డుకుంటే, నువ్వు నెల్లూరు వెళ్ళి 40 లక్షల హెలికాప్టర్లు ఖర్చు పెట్టుకెళ్ళి పరామర్శించావు. కానీ ఇది ఖర్చు అయ్యే పని ఏముంది అక్కడ? అదే జగన్ రెడ్డి బయటికి రావంటే వాళ్ళు మర్డన చేసి ఉండాలి, లేదంటే సబ్జెక్టులోనే ఉండాలి, అప్పుడు వస్తాడు బయటికి. అది జాతీయ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆయన బాధ్యతగా ఆయన రావాలి. అటువంటి సంతోషాన్ని ప్రజలతో నేను పంచుకోను, నేను ఎక్కడో అజ్ఞాతంలో ఉంటాను, కేవలం ముఖ్యమంత్రి పదవికి నన్ను ఎన్నుకున్నప్పుడు చెప్పండి వస్తానంటే ప్రజలు ఎట్లా ఎన్నుకోగలుగుతారండి? నువ్వు నీ అన్ని బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తుంటే వెళ్తే ప్రజలకు ఒక విశ్వాసం ఉంటుంది. ఎస్, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇతను ప్రజా జీవితంలో కొనసాగుతాడు, మనతో పాటు ఉంటాడు అని.